నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసిన సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గంగదేవిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గంగదేవిపల్లికి చెందిన మహేంద్ర, లావణ్య భార్యాభర్తలు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న మహేంద్ర తరచూ భార్యతో గొడవ పడేవాడని, ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి మంగళవారం తెల్లవారుజామున కత్తితో భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. విషయం తెలుసుకున్న రాపూరు సిఐ విజయకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని మహేంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో హత్య విషయం తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా బాబాయ్ బాబు చూపిస్తానమ్మా, చూపించాలరా ముందు కింద పట్టు చూసేసి. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో సైదాపురం మండలం గంగదేవిపల్లి హరిజనవాడలో చింతపూడి లావణ్య అనే వివాహితను ఆమె భర్త చింతపూడి మహేంద్ర అనే అతను చాకుతో గొంతు కోసి చంపినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే తెల్లవారుజామున మేము సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ విచారించగా చింతలపూడి మహేంద్ర అనే అతను అతని భార్యతో గత కొన్ని సంవత్సరాలుగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసింది. ఈ మనస్పర్ధల్ని దృష్టిలో పెట్టుకొని తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోనే ఉన్నటువంటి సూరకత్తితో తన భార్యని పీక మీద కోసి చంపినట్లు మాకు సమాచారం. దీని మీద సైదాపురం పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి లావణ్య యొక్క తల్లిగారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతము అతని నిందితుడైనటువంటి మహేంద్ర మా అదుపులోనే ఉన్నాడు. అతన్ని విచారించి తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడటం జరుగుతుంది.